మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు రాజమౌళి. పాన్ వరల్డ్ సినిమాని కూడా స్టార్ట్ చేసి ఆ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కలయికలో వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందంటూ అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు చేత చాలా చాలా విన్యాసాలే ఈ సినిమాలో చేయించబోతున్నాడట జక్కన్న. మరీ ముఖ్యంగా సినిమాలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని, ఆ సీన్‌కి మొత్తం థియేటర్స్ షేక్ అయిపోవాల్సిందే అంటున్నారు. అంతేకాదు ఈ సీన్స్ కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబుని నటింపచేయాలని అంటూ నిర్ణయించుకున్నారట. మొదట అటు ఇటుగా మాట్లాడిన మహేష్ సినిమా కథ ఊపు తెప్పించేసరికి జక్కన్న మాటలకి మెల్ట్ అయ్యి ఓకే. ఎటువంటి డూప్ లేకుండానే చేసేస్తాను అంటూ హామీ ఇచ్చారట. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్‌గా మారింది. మహేష్ బాబు డూప్ లేకుండానే వైల్డ్ ఫైర్ సీన్స్‌లో నటించడం ఒకందుకు ఆయన కెరియర్‌కి ప్లస్‌గా మారొచ్చు. ఇక ఈ సినిమాను 1000 కోట్లతో తీయడానికి రాజమౌళి సిద్ధమయ్యాడట. ఇప్పటికే సెట్లు మొత్తం కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. నటీనటుల ఎంపిక ఫైనల్ చేసే పనిలో జక్కన్న ఉన్నాడట. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కాబోతుంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక చోప్రా నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర దర్శక నిర్మాతతో బృందం అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రియాంక దాదాపు ఖరారైనట్టే. ఇప్పుడు ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఇటీవల టొరంటో వెళ్ళింది ప్రియాంక. అక్కడి నుంచి దుబాయ్ నుంచి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నట్టు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దాంతో మహేష్ సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. ఆ మధ్య ప్రియాంక లుక్ టెస్ట్‌లోనూ పాల్గొందని, ఇక నేరుగా షూటింగ్ మొదలెట్టేస్తారని ప్రచారం జరుగుతుంది. త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే రూట్‌లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ తీర్చిదిద్దుతున్నారు. అక్కడే షూటింగ్ జరగబోతోందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఓ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఇదివరకే విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు.